నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు 5 ఏళ్లలో పల్లెల రూపురేఖలు మారుస్తామని చంద్రబాబు పునరుద్ఘాటన పంచాయతీల బలోపేతానికి ఏటా 4 గ్రామ సభలు యువత మహిళలు భాగస్వాములు కావాలన్న పవన్ స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు హామీ తెలంగాణలో 300కే ఇంటర్నెట్ కేబుల్ ఎడ్యుకేషన్ అందిస్తామన్న రేవంత్ టీ ఫైబర్ కు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి రైతు రుణమాఫీపై విమర్శల జోరు పెంచిన విపక్షాలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్న తుమ్మల కొత్త యాప్ తెచ్చినట్లు వెల్లడి హైడ్రా కూల్చివేతలపై విమర్శల్ని కొట్టిపారేసిన మంత్రి పొంగులేటి ఎఫ్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్ ఉంటే తొలగించాలని అధికారులకు సూచన రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఎప్పుడూ శాంతి వైపే జెలెన్స్కీకి మోదీ స్పష్టీకరణ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవు అధ్యక్షురాలినైతే అమెరికా వలస విధానం సంస్కరిస్తానన్న కమలా హారిస్ ట్రంప్నకు అవకాశమిస్తే తీవ్ర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిక గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమన్న చంద్రబాబు వైసీపీ పాలనలో సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని మండిపడ్డారు. కేంద్రం సాయంతో పల్లెల్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువత మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాయలసీమలో వలసలు నివారిస్తామని స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని 13,326 పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో జరిగిన గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. మొదట పళ్ళాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆయన స్వర్ణ వానపల్లి పేరుతో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం కింద 4,500 కోట్ల విలువైన పనులకు అనుమతి తీసుకున్నామని 84 లక్షల కుటుంబాలకు 100 రోజులు పని కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. 2,500 కిలోమీటర్లు బీటీ రోడ్ వేస్తాం. 4 లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం. 5 లక్షల పంట కుంటలు దోతాం. మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ రాష్ట్రంలో 1,50,000కు శ్రీకారం చుడతాం. ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం. మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా, ఉచిత గ్యాస్ ఇస్తానని, అది కూడా ఇస్తా. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగలేదని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలు వీధి దీపాలు కూడా దొంగిలించారని మండిపడ్డారు. వైసీపీ పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనను బేరీజు వేయాలని ప్రజలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు, రౌడీజం చేశారు. అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆయనకు హోదా కావాలంట, ప్రతిపక్ష హోదా. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా. దబాయిస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లి గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గ్రామాలు బలపడితేనే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదన్న పవన్ అవసరమైతే గూండా యాక్ట్ తెస్తామని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఏటా 4 గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే తరం నాయకుల్ని రెడీ చేయడానికి పంచాయతీలే పట్టుకొమ్మలు గుర్తుపెట్టుకోండి. ముందస్తుగానే పంచాయతీ నుంచి మీరు నాయకత్వాన్ని పెంపొందించుకోండి. భవిష్యత్తులో మీరే నాయకులు కండి. నాయకులు రావాలంటే గ్రామ సభల్లో మీరు బాధ్యత తీసుకోండి. ఇంకా చెప్పండి, నాకే ఐడియా రాల. స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ తీసుకోవాలని అనుకున్నాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది. నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను.
మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆపటానికి ఇక్కడే అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చేయాలి నాకు దానికి ఇది తెలియదు కానీ ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. స్కిల్ సెన్సెస్లో భాగంగా యువతకు చెందిన విద్యా, ఉపాధి, ఇతర నైపుణ్యాలను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తుందని తెలిపారు. ఈ ప్రొఫైల్స్ను ప్రముఖ కంపెనీలకు అందుబాటులో ఉంచుతామని లోకేష్ చెప్పారు. తద్వారా ఆయా కంపెనీలకు నైపుణ్యం ఉన్న యువతను ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తెస్తామన్నారు. నైపుణ్య గణనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేష్ స్కిల్ సెన్సెస్ సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని, ఆ దిశగానే నైపుణ్య గణన జరగాలని స్పష్టం చేశారు. పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని తెలిపారు. నైపుణ్య గణన తర్వాత యువతలో నైపుణ్యాల్ని పెంపొందించేందుకు చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధమైన తర్వాత మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సెస్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి తెలంగాణకు చేయూతనివ్వాలని కోరుతోంది. ఈ మేరకు టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. తెలంగాణలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింధియాకు రేవంత్ రెడ్డి తెలియజేశారు. టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించడం తమ ఉద్దేశమని వివరించారు. నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్లు సమీకరించిందని తెలిపారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం కోరారు. అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి, జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు మౌలిక వసతులు హైదరాబాద్లో ఉన్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం కల్పించాలని కోరారు. 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్యమిచ్చే అవకాశం హైదరాబాద్కి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రిమండలిలో మార్పులు చేర్పులపై చర్చించినట్లు తెలిసింది. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2 లక్షల రుణమాఫీ చేసినందుకు వరంగల్లో నిర్వహించతలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చలో ఢిల్లీ కాదని చలో పల్లె చేపట్టాలని ఎక్స్లో పేర్కొన్నారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే వారి వైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా అని కేటీఆర్ ప్రశ్నించారు. 8 నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారని నిలదీశారు. రిమోట్ కంట్రోల్ పాలనతో రైతుల్ని బలి చేస్తారా అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గాలి మాటలు చెప్పి గద్దెనెక్కగానే గాలి మోటార్లలో ఊరేగుతున్నారని ఆరోపించారు. సీఎం ఢిల్లీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. అధిష్టానం మెప్పు కోసం పగలు రాత్రి తప్పన తప్ప అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని ఆక్షేపించారు. తెలంగాణలో ఓవైపు డెంగీ మరణాలు, మరోవైపు పెరుగుతున్న నేరాలు, ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు అని పేర్కొన్నారు. గాడి తప్పిన పాలనతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్న విపత్కర పరిస్థితుల్లో సీఎం, మంత్రులు ఉండాల్సింది ఢిల్లీలో కాదు తెలంగాణ గల్లీల్లో అని వ్యాఖ్యానించారు. తెలంగాణను గాలి కుదిలేసి అన్నదాతల్ని అరిగోసపెట్టి హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే తెలంగాణ సమాజమే ఏదో రోజు కుర్చీ లాగేయటం తథ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా ఉంటే 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ జరగలేదని, ఇంకా 12,000 కోట్ల రూపాయలు అవసరమని, ఇంకా సగం మందికి రుణమాఫీ జరగలేదని మీ సహచర మంత్రులు చెప్తా ఉంటే ఇంకా మీరు ఒకవైపు రుణమాఫీ జరిగిందని అబద్ధం చెప్పడం, ఏ దేవుళ్ళ మీద అయితే ఒట్టు పెట్టారో ఆ దేవుళ్ళను కూడా మీరు మోసం చేసినట్టుగానే మేము భావిస్తున్నాం. ఈ నెల 30-31 తారీఖు లోపల మీరు చేయకుంటే నేను నిరవధిక నిరాహార దీక్షను హైదరాబాద్ లో చేపట్టబోతున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను.
తెలంగాణలో 2 లక్షల రూపాయలలోపు నిర్ధారణ జరిగిన కుటుంబాలన్నింటికీ రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీ ప్రక్రియ సహా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించే దిశగా చేపట్టిన చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాలేదన్న రైతుల ఆందోళనపై స్పందించిన ఆయన 2 లక్షలలోపు రుణాలకు సంబంధించి కుటుంబ నిర్ధారణ కాని 4,24,873 బ్యాంకు ఖాతాదారుల సమాచారం సేకరించేందుకు కొత్త యాప్ తెచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి లేదా రైతు వేదికలు, కార్యాలయాల్లో రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన 1,24,545 ఖాతాల్లో ఇప్పటికే 41,322 ఖాతాలు సరిచేసినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు త్వరలోనే దశల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఇప్పుడు శాంతి వైపే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పోలాండ్ పర్యటనను ముగించుకుని రైలు మార్గంలో ఉక్రెయిన్ వెళ్లిన ప్రధాని మోదీని అధ్యక్షుడు జెలెన్స్కీ మొదట జాతీయ మ్యూజియంలోని మార్టిలారలిస్ట్ ప్రదర్శన వేదిక వద్దకు తీసుకెళ్లారు. రష్యా దండయాత్రలో అసువులు బాసిన చిన్నారుల ఫోటోలు, వీడియోలను మోదీకి చూపించారు. అనంతరం ఫోమిన్ బొటానికల్ గార్డెన్కు వెళ్లిన మోదీ మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. తర్వాత మారిన్స్కీ ప్యాలెస్లో జెలెన్స్కీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యవసాయం, ఆహారం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయంపై పరస్పర సహకారానికి సంబంధించి 4 ఒప్పందాలు జరిగాయి. తర్వాత మీడియాతో మాట్లాడిన మోదీ రష్యా ఉక్రెయిన్ సమస్యను చర్చలు, ద్వైపాక్షిక సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. इस शांति के हर प्रयास में भारत का सक्रिय योगदान रहा और वो भारत का कमिटमेंट है कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान हमारे लिए सर्वोपरि है. हम उसका समर्थन करते हैं. कुछ समय पहले समर्थन में जब राष्ट्रपति पुतिन से मिला था, आंख से आंख मिला करके मैंने उनको कहा था कि ये युद्ध का समय नहीं है. किसी भी समस्या का समाधान रणभूमि में कभी भी नहीं होता है. समाधान का रास्ता बातचीत से ही निकलता है, डिप्लोमेसी से निकलता है. दोनों पक्षों को साथ बैठ करके इस संकट की घड़ी से बाहर निकलने के रास्ते तलाशने होंगे. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణతో పాటు ఆక్రమణల్ని తొలగించాలనే మంచి ఉద్దేశంతో హైడ్రాను తీసుకొచ్చామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా జరిగిన నిర్మాణాలు అక్రమమని తేల్చిన తరువాతే కూల్చే పనిని హైడ్రా చేపట్టిందని చెప్పారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారుల బదులు వాళ్లే వెళ్లి కొలవాలన్న ఆయన అక్రమంగా ఉందని తేలితే వెంటనే కూల్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశించారు. రంగనాథ్ గారు, నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. నా ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. తెలంగాణలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రోజురోజుకి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ని కలిసిన బీఆర్ఎస్ నేతలు నిన్న తిరుమలగిరి ఘటనపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని, ధర్నా శిబిరాన్ని పోలీసులు తొలగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నిన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రంలో ఆ నియోజకవర్గ రైతాంగం ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ గూండాలు తాగిన మత్తులో అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగంతో కుమ్మక్కై నిరసన శిబిరం మీద దాడి చేసి సుతిల్ బాంబులేసి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి. అందుకే ఇవన్నిటిని కూడా డీజీపీ గారు దృష్టిలో పెట్టుకోవాలని, వీటి మీద స్పందించాలని కోరినాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. భవిష్యత్తులో ఇదే రకమైన ఒరవడి గనక కొనసాగితే చర్యకు ప్రతి చర్య కూడా తప్పదు అనే మాట కూడా డీజీపీ గారికి చెప్పాను. అప్పుడు మమ్మల్ని నిందించవద్దని కూడా చెప్పాను. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ పైల్స్ కు వెళ్లాలని ఎన్ఐటీ వరంగల్ సిఫారసుల మేరకు అప్పటి కాళేశ్వరం సీఈ చెప్పారని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఎస్ఈ ఫజల్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఫజల్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా అడిగిన ప్రశ్నలకు ఫజల్ సమాధానాలు తెలిపారు. కాళేశ్వరం సీఏ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్ సెక్షన్స్ ఆమోదించినట్లు ఫజల్ పేర్కొన్నారు. సుందిళ్ల ఆనకట్ట 2వ బ్లాక్ ఏలో అదనంగా చేపట్టిన 6 వెంట్లు డిజైన్స్ లో మొదట లేవని, ఆ తర్వాత చేర్చినట్లు తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం మేరకు అదనపు వెంట్ల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. అటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సీడీఓ విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి 2వ రోజు కూడా హాజరయ్యారు. నిన్నటి విచారణకు కొనసాగింపుగా 2 లేఖల్ని ఆయన కమిషన్కు అందించారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిటీలో ప్రమాదం మరొక ముందే పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో గత అర్ధరాత్రి రసాయనాలు కలుపుతూ ఉండగా జరిగిన ప్రమాదంలో 4 గాయపడ్డారు. వారికి విశాఖలోని ఇండాస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒకరిని విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ, మరో 3 జార్ఖండ్కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. బాధితులను హోంమంత్రి అనితతో పాటు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. విశాఖ అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరగనప్పుడు ప్రభుత్వం స్పందన సరిగా లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే సత్వర స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని జగన్ పరామర్శించారు. గతంలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టిందన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సంస్కరణలు చేపట్టాలని, భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని డిమాండ్ చేశారు. మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు, మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీరందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రాకపోతే మాత్రం బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనను రాజకీయం చేసేందుకు జగన్ యత్నిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. సెజ్లో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించామని, బాధితులకు అన్ని విధాలా అండగా నిలబడ్డామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన, ధర్నా చేస్తానని జగన్ ప్రకటించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పరిహారం కోసం రోడ్డెక్కి ధర్నా చేశారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. జగన్ మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని, అన్ని అబద్దాలు, అసత్య ప్రచారాలేనని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా ప్రమాదాలు జరిగినా ఎప్పుడూ పరామర్శకు రాలేదని మంత్రి దుయ్యబట్టారు. కళ్ళుండి కొంతమంది చూడలేరు, చెవులుండి కొంతమంది వినలేరు. ఆ రెండింటికి సంబంధించిన బాధ్యత మా పులివెందుల ఎమ్మెల్యే, మా దరిద్రం. ఒకసారి వెళ్ళి ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందిందో లేదో వెళ్ళి వాళ్ళ తాలూకా మనుషులు ఉన్నారు కదా, చెక్ చేసుకోమనండి. ఈ రోజు ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు అరౌండ్ 3 o'clock ఆ టైంకి అనౌన్స్ చేశారు. 24 hours గడవక ముందు తీసుకెళ్ళి ఆ చెక్స్ కూడా ఇస్తాం వాళ్ళకి. ఏదో అవతల ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మేము మాట్లాడాలి కదా అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం తప్పించి అంతమించి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వల్ల సర్వం కోల్పోయిన గ్రామస్తుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామ సభలో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. 3 ఏళ్ల కిందట డ్యాం తెగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినా ఇంతవరకు ఇళ్లు పునరావాసం కల్పించలేదని బాధితులు పవన్ కు మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల కమిటీని మరోసారి గ్రామానికి పంపుతామని, గత ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దుతామని పవన్ వారికి భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీపై తెలుగుదేశం జెండా ఎగిరింది. వైసీపీ నుంచి 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు వీలుగా వారం క్రితం చైర్మన్ ఏసోబు రాజీనామా చేశారు. వైస్ చైర్మన్గా ఉన్న నరసింహారావును కౌన్సిలర్లు చైర్మన్గా ఎన్నుకున్నారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్గా పోలూరు నరసింహారావు ప్రమాణం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నరసింహారావు పసుపు కండువా కప్పుకున్నారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తానని డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్, నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని చెప్పారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్లో ప్రసంగించిన ఆమె ప్రత్యర్థి ట్రంప్పై విరుచుకుపడ్డారు. ట్రంప్ నిబద్ధత గల నాయకుడు కాదని, ఆయన మళ్లీ శ్వేతసౌధంలోకి అడుగుపెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అమెరికన్లను హెచ్చరించారు. 2020 నాటి ఎన్నికల్లో ఓడినప్పుడు ఫలితాలను తారుమారు చేసేందుకు క్యాపిటల్ హిల్స్ కు సాయుధ గుంపును పంపి అధికారులపై దాడి చేయించారని గుర్తు చేశారు. రచయిత్రి కరోల్ను ట్రంప్ లైంగికంగా వేధించారని, శృంగార తారకు చట్టవిరుద్ధంగా డబ్బులిచ్చి దొరికిపోయారని వివరించారు. తాను అధికారంలోకి వస్తే 21వ శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతారని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చైనాకు ఆ అవకాశం ఇవ్వబోనని స్పష్టం చేశారు. అమెరికాను మరింత బలోపేతం చేస్తామని, ప్రపంచ నాయకత్వాన్ని వదులుకోబోనని తెలిపారు. అటు కమలా హారిస్ ఉపాధ్యక్షురాలుగా 3 ఏళ్లలో దేశానికి హాని తప్ప మరేం చేయలేదని ట్రంప్ విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. నేపాల్లో జరిగిన ఘోర ప్రమాదంలో 27 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు తనాహున్ జిల్లాలో నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, 3 సిబ్బంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నెంబర్ ప్లేట్తో ఉన్న ట్రావెల్స్ బస్సు నేపాల్లోని పోఖారా నుంచి కాఠ్మండు వెళుతూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలో అదుపు తప్పి ఈ బస్సు నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
మోర్గాన్ స్టాన్లీ బ్యాంకు చైర్మన్ జొనాథన్ బ్లూమర్ మృతి చెందారు. ఆయన సతీమణి జూడీ సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల సిసిలీ వద్ద సముద్రంలో జరిగిన బెజియన్ అనే విలాసవంతమైన సూపర్ యాట్ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్ సైతం ఇదే ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బుధవారం గజ ఈతగాళ్లు వీరి మృతదేహాలను వెలికితీశారు. 56 మీటర్ల పొడవున్న బెజియన్ అనే విలాసవంతమైన పడవలో మొత్తం 22 మంది ప్రయాణించారు. సోమవారం తీవ్రమైన సుడిగాలి కారణంగా పడవ బోల్తా పడింది. ప్రమాదం నుంచి 15 మందిని కాపాడారు. ఓ సాఫ్ట్వేర్ను దొంగిలించారన్న కేసులో మైక్ లించ్ నిర్దోషిగా తేలడంతో సన్నిహితులతో కలిసి ఆయన ఈ యాత్ర చేపట్టారు. బ్లూమర్ ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సిబిఐ కస్టడీ ముగియడంతో అధికారులు నిందితుడిని సీల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడితో సహా ఆర్జికర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు పాలిగ్రఫీ పరీక్షలు జరిపేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. మరోవైపు ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అత్యాచారం చేయడానికి ముందు రోజు నుంచే వైద్యురాలిని పరిశీలిస్తూ పక్కపక్కనే తిరిగినట్లు తెలిసింది. వైద్యురాలితో పాటు మరో 4 జూనియర్ డాక్టర్ల చుట్టూ తిరిగినట్లు సీసీటీవీలో రికార్డైందని అధికారులు తెలిపారు. మరోవైపు సంజయ్ రాయ్ అశ్లీల చిత్రాలకు బానిసగా మారినట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు. నిందితుడు ఈ నేరానికి పాల్పడినట్లు సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఘటన జరిగిన రోజు ఏ నిమిషం ఏం జరిగిందో సంజయ్ రాయ్ మొత్తం చెప్పాడని, అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని వెల్లడించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ 5 ఏళ్ల నిషేధం విధించింది. నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీపై 5 ఏళ్ల పాటు నిషేధంతో పాటు 25 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు సెబీ వెల్లడించింది. అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధుల్ని మళ్లించారని సెబీ తన నివేదికలో ఆరోపించింది. అందుకోసం కంపెనీకి చెందిన కీలక అధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. ఆర్హెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని యాజమాన్యం బేఖాతరు చేసినట్లు తెలిపింది. అనిల్ ప్రభావంతో కీలక అధికారులు కావాలనే నిబంధనలు అతిక్రమించారని ఆరోపించింది. ఫలితంగా సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి అనిల్ను 5 ఏళ్ల పాటు నిషేధించింది. ఆర్హెచ్ఎఫ్ఎల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో 24 సంస్థలకు నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండొద్దని ఆదేశించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కు సైతం సెక్యూరిటీ మార్కెట్ల నుంచి 6 నెలల పాటు నిషేధించింది. 6 లక్షల జరిమానా విధించింది. పూణే వ్యాపారవేత్త సన్నీ నానాసాహెబ్ వాగ్ చౌరే ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 25 కేజీల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ధరించారు. వారు ధరించిన బంగారు ఆభరణాలను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.